మహిళా స్పోర్ట్స్ ఇండియన్ చిత్రాలు. మహిళలు అన్ని రంగాల్లో ఎలా దూసుకుపోతున్నారో చూస్తూనే ఉన్నాం. క్రీడా రంగంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అందుకే వారి జీవిత కథ ఆధారంగా చలన చిత్రాలు తెరకెక్కాయి. నిజ జీవితాలే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే కథలు కూడా తెర మీద ఆవిష్కరించబడ్డాయి. ఈ రోజు జాతీయ మహిళా క్రీడల దినోత్సవం సందర్భంగా స్త్రీలపై వచ్చిన క్రీడా చిత్రాలను ఒకసారి చూద్దాం. అశ్విని అనే సినిమా అశ్విని నాచప్ప జీవిత కథ ఆధారంగా 1991లో ఈ చిత్రం తెరకెక్కింది. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణంలో మౌలి దర్శకత్వంలో ఈ చిత్రం అశ్విని నాచప్ప, భానుచందర్ నటించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 1991లో గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడి విమర్శకుల ప్రశంసలు అందుకుంది చిత్రం. ఇందులో అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అశ్విని నాచప్ప గారే దీంట్లో మెయిన్ లీడ్ రోల్ చేశారు. చెక్ దే ఇండియా, షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం చెక్ దే ఇండియా 2007లో విడుదలై ఈ చిత్రాన్ని సిమిత్ అమీన్ దర్శకత్వంలో యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా గారు నిర్మించారు. భారతీయ హాకీ కెప్టెన్ కబీర్ ఖాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో షారుఖ్ అద్భుతమైన నటనను కనబరిచారు. మహిళల హాకీ కెప్టెన్ గా మారి దేశం గర్వించే 2002లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో గెలిచారు. ఈ సినిమా ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. నెక్స్ట్ వస్తే మ్యారీకామ్. ఇండియన్ లేడీ బాక్సర్ మ్యారీకామ్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు అమంగ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. 2014లో విడుదలైన ఈ చిత్రంలో మ్యారీకామ్ పాత్రలో ప్రియాంక చోప్రా నటించారు. ప్రియాంకతో పాటు రోబిన్ దాస్, సునీల్ తాపా నటించారు. నెక్స్ట్ వస్తే దంగల్. భారతీయ రెజ్లింగ్ క్రీడల విభాగంలో తెరకెక్కించిన చిత్రం దంగల్ 2016లో విడుదలై ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. నిషిత్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అమీర్ ఖాన్, సాక్షి తన్వర్, ఫాతిమా సనాజ్ షేక్, జయరాం వసీం, సాన్యా మల్హోత్రా, సుహానీ భట్నాగర్, అపరశక్తి ఖురానా నటించారు. 2017లో బీజింగ్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. అలాగే రెండవ బ్రిక్స్ ఉత్సవంలో కూడా స్క్రీనింగ్ అయింది. 62వ ఫిల్మ్ఫేర్ అవార్డులో 4 అవార్డులను గెలుచుకుంది. గురు, ఓ సామాన్య యువతి బాక్సింగ్ లో ఎలాంటి విజయం సాధించింది అనే ఊహాజనితమైన కథలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకులు సుధా కొంగర 2017లో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్, రితికా సింగ్, నాజర్, తనికెలవర్ని నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. కౌశల్య కృష్ణమూర్తి 2019లో విడుదలై స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా మంచి పేరు తెచ్చుకుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఏ వల్లభ నిర్మించగా భీమినేని శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్, కార్తీక్ రాజు, శివకార్తికేయన్ నటించారు. సో ఈ సినిమా కూడా తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. విజిల్ తమిళంలో బిగిల్ పేరుతో విడుదలై ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. 2019లో అట్లీ దర్శకత్వంలో ఫుట్బాల్ ఆట నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్, నయనతార, వివేక్, యోగిబాబు, జాకీ శ్రాఫ్, డానియల్ బాలాజీ, అనంతరాజ్ నటించగా ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. మహిళా యువతులను ఫుట్బాల్ ప్లేయర్స్ గా ఎలా తీర్చిదిద్దాడనేది సినిమాలో కీలకమైన పాయింట్. సాండ్ క్యాంక్ 2019లో విడుదలైన హిందీ సినిమా. తుషార్ హీరానందని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 60 ఏళ్ల వయసులో షూటర్స్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన ప్రకాశీ తోమర్, చంద్రో తోమర్ నిజ జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. వాళ్ళ జీవితంలో ఎదురైన సవాళ్లు, వాటిని దాటి కొన్ని వందల పథకాలు అందుకున్న తీరును అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమాలో తాప్సీ, భూమి ఫెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పంగా. కబడ్డీ ఆట నేపథ్యంలో వచ్చిన పంగా చిత్రంలో కంగనా రనౌత్ నటించారు. ఈ చిత్రం 2020లో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రష్మి రాకెట్. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన రష్మి రాకెట్ చిత్రం 2021లో విడుదలైంది. ఆకర్ష ఖురానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రష్మి విరా పాత్రలో తాప్సీ నటించారు. గుజరాత్ కు చెందిన ఈ క్రీడాకారిణి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నెక్స్ట్ వస్తే సైనా. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం సైనా. పరిణితి చోప్రా టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమా 2021లో విడుదలైంది. సామాన్య కుటుంబంలో పుట్టిన సైనా నెహ్వాల్ కు తనకిష్టమైన బ్యాడ్మింటన్ క్రీడలో ఉన్నత స్థితిని రావడానికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నది అనేది ఈ సినిమా నేపథ్యం. అమోల్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సబాస్ మితాలి. ఇండియన్ మహిళా క్రికెటర్ మితాలి రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం సబాస్ మితాలి. 2022లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మితాలి పాత్రలో తాప్సీ పన్ను నటించారు. గుడ్ లక్ సఖీ. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గుడ్ లక్ సఖీ. 2022లో విడుదలై ఈ చిత్రాన్ని నగేష్ కుకునార్ దర్శకత్వం వహించారు. బ్యాడ్ లక్ సఖీగా పేర్కొన్న ఒక అమ్మాయి షూటింగ్ ను ప్రొఫెషన్ గా ఎంచుకొని ఎలాంటి ఉన్నత స్థితికి వెళ్ళింది అనేది కథాంశం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా జగపతి బాబు, ఆది పినిశెట్టి తదితరులు నటించారు. మిస్టర్ అండ్ మిసెస్ మాహి. జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో 2024లో తెరకెక్కిన చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మాహి. చరణ్ కర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహిమా అగర్వాల్ పాత్రలో జాన్వీ మెప్పించింది. సో ఇదండి మహిళల మీద వచ్చిన సినిమాల గురించి మహిళా స్పోర్ట్స్ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్. ఇలాగే మహిళలు అన్ని రంగాల్లోని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రావ్సన్ ఫిలిమ్స్.